సచివాలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విడుదల చేశారు. ఈ నెల 15న జేసీ సెట్ 39,052 మంది విద్యార్థులు పరీక్ష రాయగా మొదటి విడతలో 18,401 విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 229 సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో 19,740 సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు జూన్ 7 లోపు కాలేజీల్లో చేరాలని తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యపై విద్యార్థులు తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ స్కూల్స్ ఉన్నాయి, ఏ కాలేజెస్ ఉన్నాయి, నైట్ లో పిల్లలకి ఏ విధంగా ఉన్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమి ఇస్తున్నారు అనే విషయం క్లారిటీగా చాలా క్లియర్ గా ఉంటుంది. మా అధికారులు కూడా ఎక్కడికక్కడికి అధికారులు కూడా పర్యవేక్షణ ఉంది. ఇంకా ఇప్పటికంటే ఇంకా మెరుగ్గా మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా మేము రేపొద్దున జస్ట్ జూన్ 1వ తారీఖు నుంచి ప్రత్యేకంగా అధికారులు నియమించుకుంటాం. ప్రతి వారికి బాధ్యతలపై చెప్తాం. ఇక్కడ కూడా పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా సరి చేసుకొని ముందుకు పోతాం తప్ప పిల్లలకు సంబంధించిన విషయంలో కూడా ఏ అధికారి పొరపాటు చేసినా తప్పకుండా చర్య తీసుకుంటాం. దాంట్లో అనుమానమే లేదు.